ఈరోజు మన వీడియో కెమెరాని గింబాల్కి ఎలా బ్యాలెన్స్ చేయాలి, అసలు బ్యాలెన్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి. మామూలుగా లెన్స్ మార్చేసి గింబాల్ మౌంట్ చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోద్ది కదా, ఆల్రెడీ మోటార్స్ ఉన్నాయి కదా, స్విచ్ ఆన్ చేస్తే మోటార్సే పని చేస్తాయి కదా అని చాలా మంది అనుకోవచ్చు. గింబాల్స్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వలేదు అనుకోండి, మోటార్స్ 3 మోటార్స్ ఉంటాయి, ఇక్కడ ఒక మోటార్, ఇక్కడ ఒక మోటార్, ఇక్కడ ఒక మోటార్. 3 మోటార్స్ ఎక్కడైతే వెయిట్ కరెక్ట్ గా బ్యాలెన్స్ కాలేదో దాని మీద వెయిట్ ఎక్కువ పడతాయి. అంటే మోటార్ ఎక్కువగా రొటేట్ అవ్వాలి అది బ్యాలెన్స్ చేయడానికి. సో మోటార్ మీద వెయిట్ ఎక్కువ పడ్డప్పుడు ఆటోమేటిక్ గా మోటార్ తొందరగా పాడైపోద్ది. అది మేజర్ థింగ్. సో మోటార్ తొందరగా పాడైతే తక్కువ వస్తుంది గింబాల్ యొక్క లైఫ్. ఇది మోజో 8-2 అనమాట. సో మోజో 8-2 నేను తీసుకొని 8-2 వచ్చిన కొత్తలో తీసుకున్నా. ఇప్పటి వరకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో దీంట్లో చాలా మోడ్స్ కూడా ఉన్నాయి. నేను 1 by 1 అన్ని మోడ్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో DJI నేను ఎందుకు కొనలేదంటే, ఫస్ట్ దీంట్లో రిమూవబుల్ బ్యాటరీస్ ఉన్నాయి, అంటే రీఛార్జబుల్ బ్యాటరీస్. సో ఒక బ్యాటరీ పైన మనం ఇంకో బ్యాటరీలు బయట తక్కువ రేటుకు దొరికితే ఆ బ్యాటరీలు కొనుక్కొని రావచ్చు. హౌ టు బ్యాలెన్స్ గింబాల్ ప్రాపర్లీ విత్ ఇన్ 5 minutes. నేను యూజ్ చేస్తుంది మోజో 8-2. సో ఒక్కొక్క గింబాల్ కి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది, కానీ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న గింబాల్స్ కి ఏంటంటే దానికి లాక్స్ అనేది ఇవ్వటం జరిగింది. DJI లో అయితే కొన్నిట్లో ఇక్కడ లాక్ అయిపోతుంది, ఇది ఇక్కడ లాక్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇదొకటి బ్యాలెన్స్ చేసుకుంటాం, తర్వాత ఇదొకటి బ్యాలెన్స్ చేసుకుంటాం, తర్వాత ఇది బ్యాలెన్స్ చేసుకుంటాం. సో అట్లా అన్నిటికీ లాక్స్ అనేది ఇవ్వటం జరిగింది. దీంట్లో లాక్స్ లేవు, బట్ ఈవెన్ దో యూ కెన్ బ్యాలెన్స్ ఇట్ ఫాస్ట్లీ. నేను యూస్ చేస్తున్న కెమెరా వచ్చేసి 5D Mark IV. సో దీనికి యూస్ చేస్తున్న లెన్స్ వచ్చేసి 16-35 లెన్స్. సో ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకునే ముందు మెమరీ కార్డ్ పెట్టారా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. 2 బ్యాటరీ ప్యాక్ కూడా ముందే పెట్టాలి, ఎందుకంటే దీని వెయిట్ కూడా కన్సిడర్ అవుద్ది కాబట్టి బ్యాటరీ ప్యాక్ పెట్టుకోండి. అండ్ లెన్స్ హుడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ యూస్ ద లెన్స్ హుడ్, మోస్ట్లీ బికాస్ ఇట్ ఈస్ ఎ వైడ్ యాంగిల్ యూ కెన్ యూస్ ద లెన్స్ హుడ్. సో మీరు మీ కెమెరా లెన్స్ కి అది 16-35 కానీ 24-70 కానీ ఏదైనా కానీ మీరు లెన్స్ హుడ్ అనేది వాడుతున్నారు షార్ట్ తీసేటప్పుడు అని అంటే డెఫినెట్ గా ముందే బ్యాలెన్సింగ్ కి ముందే మీరు లెన్స్ హుడ్ మౌంట్ చేసేసుకోండి. లాక్ ప్రెస్ చేసేసి ఇప్పుడు మనం ఈ కింద బేస్ ప్లేట్ ఇదైతే ఫిక్స్ అయిపోయింది. దీని పొజిషన్ ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేను దీని వెయిట్ ని కింద ఒక బ్యాలెన్సింగ్ ఉంటుంది, సో అది బ్యాలెన్స్ చేయాలి. సో ఇప్పుడు ఈ కెమెరా బాడీ మొత్తం వెయిట్ ఈ ఏరియాలో ఉంటుంది అకార్డింగ్ టు దిస్ లెన్స్. సో నేను ఏం చేస్తా, ఇది సెట్ చేశా. ఇప్పుడు దీనికి ఇక్కడ టిల్ట్ ఉంది, తీసి ఇక్కడ సెట్ చేసిన. ఇప్పుడు ఇది వెనక్కి ఎక్కువ వెయిట్ వెళ్తుంది. సో నేనేం చేస్తా, ఇంకొంచెం ఫార్వర్డ్, కొద్దిగానే ఒక దారం మందం కూడా వెయిట్ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఒక్కోసారి దారం పోగ ఎంత ఉంటుంది అంత మందం. ఇప్పుడు ఇటువైపు అయింది బ్యాలెన్స్, ఇప్పుడు ఇటువైపు అయింది. సో ఈ యాక్సిస్ అనేది ఇది బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు చూడండి, ఇది లెవెల్ గా ఉంది. ఇప్పుడు అటు ఇటు టిల్ట్ అవ్వట్లేదు, మనం ఇది ముందుకు పడిపోతుంది కెమెరా. సో దీన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది ఈ యాక్సెస్ బ్యాలెన్స్ చేయాలి. ఇది టైట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటి, ఇది ఉంది కదా, ఈ యాక్సెస్ కూడా బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు పైకి ఉంది, ఇటు ముందుకు పడట్లేదు, ఇటు వెనక్కి పడట్లేదు. సో ఇది పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయింది అనమాట. అందువల్ల ఇది నేను కెమెరా పొజిషన్ ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోతుంది. చూసారుగా? సో ఇది మెయిన్ రూల్ అన్నమాట. ఒకవేళ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయింది కెమెరా అని అంటే అది మనం ఏ పొజిషన్ లో పెడితే ఆ పొజిషన్ లో ఆగిపోవాలి. అట్లా ఆగట్లేదు అని అంటే అది కరెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వలేదు అని. ఇప్పుడు నేను ఇది మనం ఇంకా చేయలేదు, దీన్ని బ్యాలెన్స్ చేయలేదు మనం. సో ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది ఫస్ట్ కెమెరా లిఫ్ట్ చేసి ఇటు సైడ్ ఇట్లా వంచి చూడాలి. వంచినప్పుడు కెమెరా ఎటువైపు రొటేట్ అవుతుంది చూసుకోవాలి. దానికి కౌంటర్ గా మనం బ్యాలెన్స్ చేయాలి. అంటే ముందుకు ఉంది బ్యాలెన్స్, ఇలా తిరిగిపోతుంది కదా, అంటే ముందుకి బ్యాలెన్స్ ఉంది. దీన్ని ఏం చేస్తాను నేను, ఇప్పుడు ఈ యాక్సిస్ ఉంది కదా, దీన్ని కొంచెం వెనక్కి జరుపుతా. జస్ట్ ఒక దారపోగు మందమే జరిపిన. చూడండి, ఇప్పుడు కొద్దిగా మళ్ళీ బ్యాలెన్స్ మారిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే కెమెరా తిరుగుతుంది, తిరగకూడదు యాక్చువల్గా. చూసారుగా? ఈ పార్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయింది. ఈ అప్పర్ పార్ట్ లో కొంచెం చేంజెస్ ఉన్నాయి, ఎందుకంటే పొజిషన్ మారింది కదా, సో కొంచెం పైకి వెళ్తుంది. అంటే ఈ రెండిట్లో ఉంటది అనమాట దీని బ్యాలెన్స్. ఈ టిల్ట్ అనేది ఈ కింద బేస్ దగ్గర, దీని దగ్గర బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయింది ఇక్కడ. బట్ ఇక్కడ ఒకసారి మనం చేంజ్ చేద్దాం. ఇంకో టాపిక్ ఇందాక స్టార్టింగ్ లో చెప్పా కదా, నేను ఇది ఎందుకు తీసుకున్నా. సో వీటికి బ్యాటరీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 18650 బ్యాటరీస్ అనమాట. సో ఇలాంటివి మీకు బయట 18650 బ్యాటరీస్ జనరల్ గా 30 రూపాయలే బయట. దీన్ని ఆన్లైన్ లో అయితే 200, 300 ఒక బ్యాటరీ అమ్ముతారు. జనరల్ గా ఇది 30 రూపాయలు. ఎలక్ట్రానిక్ సంబంధించిన షాప్స్ లో అయితే 30 రూపీస్, మాక్సిమం 40 రూపీస్ అమ్ముతారు. సో 30 రూపీస్, మాక్సిమం 40 రూపీస్. అంటే మీరు 4 బ్యాటరీలు కావాలి దీనికి. 4 అని అంటే 4 మూల 12, 120 రూపాయలు. బట్ మీరు బ్యాటరీకి పెట్టేది 3000, 4000 అట్లా.
ఇదంతా ఒక గేమ్ బాస్. సో దీన్నే ఒక బ్యాటరీ ఇట్లా గడ్డలాగా చేసి 4 బ్యాటరీలు కలిపి ఇక్కడ కింద సెటప్ చేస్తారు, దానికి అమౌంట్ వసూలు చేస్తారు. అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నా, ఎందుకంటే ఇది 20-30 రూపాయలతో దొరికిపోతాయి రీఛార్జబుల్ బ్యాటరీస్. ఎస్, నేనైతే 30 రూపాయలకే కొన్నా. ఇది లాక్డౌన్ టైంలో కొన్నా ఈ ఎక్స్ట్రా బ్యాటరీస్, వేరే ప్రాజెక్ట్ కోసం కొన్నా. యాక్చువల్గా నాకు DIY ప్రాజెక్ట్స్ చేయడం ఇష్టము. సో ఏదో పాత టైప్ రికార్డ్ని MP3 ప్లేయర్ కింద కన్వర్ట్ చేయడానికి దాంట్లో కోసం అని కొన్ని బ్యాటరీస్ ఎక్స్ట్రా కొన్నా. ఆ టైంలో కొన్న బ్యాటరీస్ ఇట్లా పనికి వస్తున్నాయి మనకి. సో దీని బ్యాటరీలలో 3 పోయినాయి, ఒకటే పని చేస్తుంది. సో ఒకటి వాడి రెస్ట్ ఆఫ్ ది అన్ని దీనే వాడుతుంది. పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయితే కెమెరా చూడండి, నేను గింబాల్ ఆఫ్ చేసిన, మూమెంట్స్ ఎక్కువ లేవు, ఆన్ చేయలేదు. ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తా, ఆఫ్ చేస్తున్నా. సో ఇది పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయింది కాబట్టి కెమెరా ఆఫ్ చేసినప్పుడు కిందికి పట్టడం పైకి పట్టడం అట్లా ఏం లేదు. చూడండి, ఆన్ చేసిన జస్ట్ సైడ్ కి, ఎందుకంటే రొటేట్ చేసినాం కదా, రీసెంటర్ అవుతుంది. అదే బ్యాలెన్స్ అయ్యి లేదు అనుకోండి, వెంటనే కిందికి పడిపోతుంది. నేను మళ్ళీ మీకు ఇది ఆఫ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు రీసెంటర్ చేసిన అండ్ పవర్ ఆఫ్ చేస్తున్నా, స్లైట్ వేరియేషన్ బట్. సో ఇంకా ఏంటంటే చూపించేది ఇంకొంచెం ఇటు బ్యాలెన్స్ అయి ఉండాలి, అటు బ్యాలెన్స్ అయి ఉండాలి, అంతే, అదొకటి. బట్ ఓవర్ గా ఏం లేదు. దట్స్ ఇట్. మనం ఒకవేళ అది కూడా బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకోండి, టేక్స్ టైమ్. సో ఎందుకంటే చిన్నది, ఒక నూలు పోగు మందంలోనే ఉంటది దారం మందం, అంతే. ఏం చేయాలి అని అంటే ఇంకా ఫాస్ట్ గా, మీరు ఎప్పుడైతే ఇంటికాడ ఫ్రీగా ఉన్నారో అప్పుడు మీరు ఇప్పుడు ఏ లెన్స్ పెట్టారు బాడీకి అనేది చూసుకొని, ఇప్పుడు నేను ఈ బాడీ ఏది 5D Mark IV బాడీకి 1635 లెన్స్ పెట్టా. సో 1635 లెన్స్ పెట్టి బ్యాలెన్స్ చేశాను అనమాట. సో బ్యాలెన్స్ చేసినప్పుడు ఇది కింద స్కేల్స్ ఉంటాయి, అంటే మీటర్స్ అండ్ మిల్లీమీటర్స్. సో 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ ఇట్లా ఉన్నాయి. సో దానికి మీరు రెడ్ కలర్ ఏదన్నా మార్కర్ తీసుకొని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఆ వైట్ కలర్ గీత మీద ఎక్కడైతే బ్యాలెన్స్ ఉందో అక్కడ బ్యాలెన్స్ కి ఒక లైన్ గీసుకోండి, అంటే ఇక్కడ పెడితే బ్యాలెన్స్ అవుద్ది అని. అంటే మీరు ప్రతిసారి షూటింగ్కి వెళ్ళిన ప్రతిసారి బ్యాలెన్సింగ్ కి ఒక 5 మినిట్స్ టైం వేస్ట్ అవ్వటం కన్నా విత్ ఇన్ 1 మినిట్ లోపలనే మనం కెమెరా మౌంట్ చేసుకోవచ్చు. ఎందుకు, మనం ఈ లెన్స్ ఈ బాడీ దీని మీద ఈ మార్క్స్ ఉన్నాయి. సో ఇంకో మార్క్ తీసుకోండి, దానికి మార్క్ 1 అనో సమ్ ఏదో వేసుకోండి. ఈ లెన్స్ కి ఇంకో లెన్స్ మార్చుకోండి, లైక్ 50mm 85mm పెట్టుకుంటాం. సో 50mm పెట్టుకున్నప్పుడు కంప్లీట్ గా మారిపోతుంది యాక్చువల్లీ, ఎందుకంటే ఇది జూమ్ లెన్స్, దీంట్లో లెన్స్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. కాన్వెక్స్ లెన్స్ అని, కాన్కేవ్ లెన్స్ అని, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 50mm విషయానికి వస్తే వెరీ స్మాల్ లెన్స్, టైనీ లెన్స్ ఉంటుంది. కెమెరా బ్యాలెన్స్ మొత్తము ఈ డిస్టెన్స్ అంతా ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఓన్లీ ఇంతవరకు ఉంటుంది 50mm. సో బ్యాలెన్సింగ్ కెమెరా వెయిట్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది, లెన్స్ వెయిటే ఎక్కువ ఉంటుంది కాబట్టి కెమెరాలో మేజర్ గా. సో కెమెరా వెయిట్ అనేది తగ్గిపోతుంది మొత్తం టోటల్ గా. దానివల్ల ఏంటి, చేంజ్ అవుద్ది. 85 వేసినప్పుడు దాంట్లో లెన్స్ బరువు మారుతుంది కాబట్టి అప్పుడు కూడా చేంజ్ అవుద్ది. మనం ఏం చేయాలంటే మేజర్ గా ఎక్కువగా వాడే ఏ లెన్సులు ఉన్నాయో వాటికి మార్కింగ్ చేసి పెట్టుకుంటాం. సో రెడ్ కలర్ మార్కింగ్ ఒకటి, బ్లూ కలర్ మార్కింగ్ ఒకటి, గ్రీన్ కలర్ మార్కింగ్ ఒకటి పెట్టుకోండి. 3 లెన్సెస్ 3 మార్క్స్. ఎక్కడెక్కడ మార్క్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ కెమెరా బ్యాలెన్స్ అవుతుందో అది ముందే ఇంటికాడ ఫ్రీ టైం ఉన్నప్పుడు మీకు అన్ సీజన్ లో దీన్ని మౌల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నారు అనుకోండి, మీకు షూట్కి వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పని. అంటే కంగారుగా చేయాల్సిన పని ఉండదు అనమాట. సో ఈజీగా పని అయిపోద్ది. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఈ సెట్టింగ్స్ కనుక చేసుకుంటే విత్ ఇన్ 1 మినిట్ ఏంటి, మీరు కెమెరా తీసి దీనికి కరెక్ట్ గా, దీనికి కూడా మార్క్స్ ఉన్నాయి,
ఇవి కూడా నీట్ గా ఎక్కడైతే మార్క్ ఉందో అక్కడ పెట్టేసుకోండి. ఒక్కొక్క లెన్స్ కి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది, కంపల్సరీ పొజిషన్ మారుతుంది. సో అదనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఫోటోగ్రఫీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డెఫినెట్ గా ఇది అందరికి ఉపయోగపడాలనే కొంచెం లెందీ అయినా కానీ ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ టైం ఒకటే మీకు కొంచెం టైం టేకెన్ ప్రాసెస్, కొంచెం ఓపిక్ గా ఫస్ట్ టైం బ్యాలెన్స్ చేసేసుకొని వన్స్ మీరు మార్కింగ్ చేసేసుకుంటే ఈజీగా అవుతుంది పని.